ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 ప్రకారం ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రెసిడెంట్ ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31 నాడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అరవింద్ పనాగారియా చైర్పర్సన్ గా మనకి 16th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది చూస్తే 2026 ఫిబ్రవరి 1 నాడు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ని కూడా బడ్జెట్ స్పీచ్ లోనే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నామని చెప్పి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది. Welcome to Merit Minds. Today in our class, we are going to discuss the 16th Finance Commission report. 16th Finance Commission report లో ఉన్న అంశాల గురించి డీటెయిల్గా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 ప్రకారం ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రెసిడెంట్ ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలా ఇంతవరకు మనకి 16 ఫినాన్స్ కమిషన్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అందులో 15 ఫినాన్స్ కమిషన్స్ ఇచ్చిన రిపోర్ట్లు వాటి రికమెండేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి ఆ 16th ఫినాన్స్ కమిషన్ని 2023 డిసెంబర్ 31 నాడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అరవింద్ పనాగారియా చైర్పర్సన్గా మనకి 16th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 16th ఫినాన్స్ కమిషన్ తన రిపోర్ట్ని 2025 అక్టోబర్ 31న సబ్మిట్ చేయాలి. బట్ తన రిపోర్ట్ని మాత్రం 2025 నవంబర్ 17న సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఫినాన్స్ కమిషన్ని ఎందుకు అపాయింట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్లో స్టేట్స్కి షేర్ ఎంత ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్లో ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్లో కొన్ని ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ స్టేట్స్కి ఎంత షేర్ ఇవ్వాలి, ఆ షేర్ ఎంత పర్సంటేజ్ ఉండాలి, అదేవిధంగా ఆ షేర్ ఇచ్చిన పర్సంటేజ్ అమౌంట్ స్టేట్స్ మధ్యలో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాని గురించి ఫినాన్స్ కమిషన్ రిపోర్టు రెడీ చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ బడ్జెట్లో స్టేట్స్కి గ్రాంట్స్ అలొకేట్ చేస్తారు. ఏ గ్రాంట్స్ ఇవ్వాలి, ఆ గ్రాంట్లు ఏ విధంగా ఇవ్వాలి, స్టేట్స్ మధ్యలో ఆ గ్రాంట్ ఏ విధంగా డివిజన్ చేయాలి అనేది మొత్తం కూడా ఫినాన్స్ కమిషన్ యొక్క మెయిన్ డ్యూటీ. ఇలా సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్స్ యొక్క షేర్ను డివైడ్ చేయడము, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్లు ఎంత ఇవ్వాలి అనే దాని గురించి, ఏ గ్రాంట్లు ఇవ్వాలి అనే దాని గురించి ఫినాన్స్ కమిషన్ రిపోర్టు రెడీ చేయడం జరుగుతుంది. ఇలా 16th ఫినాన్స్ కమిషన్ తన రిపోర్ట్ను ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ముకు 2025 నవంబర్ 17th నాడు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ అనేది మనకి పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది చూస్తే 2026 ఫిబ్రవరి 1 నాడు యూనియన్ బడ్జెట్ పార్లమెంటులో బడ్జెట్ స్పీచ్లో భాగంగా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా బడ్జెట్ స్పీచ్లోనే ఈ రిపోర్టు సబ్మిట్ చేస్తున్నామని చెప్పి 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఎవరు అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనాగారియా. 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ అరవింద్ పనాగారియా. ఇక్కడ 16th ఫినాన్స్ కమిషన్లో మొత్తం టోటల్ 7 మెంబర్స్ అండి. ఒకరు చైర్మన్, 3 మెంబర్స్ ఫుల్ టైం మెంబర్స్, 2 మెంబర్స్ పార్ట్ టైం మెంబర్స్, ఒకరు సెక్రటరీగా ఉండడం జరిగింది. చైర్మన్గా అరవింద్ పనాగారియా, ఫుల్ టైం మెంబర్ అజయ్ నారాయణ, అదేవిధంగా ఫుల్ టైం మెంబర్గా అన్ని జార్జ్ మాథ్యూ, ఫుల్ టైం మెంబర్గా మనోజ్ పాండా ఉండడం జరిగింది. మరి పార్ట్ టైం మెంబర్స్గా ఎవరున్నారు అంటే సౌమ్యకాంతి ఘోష్, అదేవిధంగా రవిశంకర్ ఉండడం జరిగింది. ఈ రవిశంకర్ గారు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ అండి. అదేవిధంగా సెక్రటరీగా ఎవరున్నారు అంటే రిత్విక్ రంజనం పాండే.
16th ఫినాన్స్ కమిషన్లో ఒక చైర్మన్, 3 ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్ 2 మెంబర్స్, ఒక సెక్రటరీ ఉండడం జరిగింది. మరి ఈ 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి పార్లమెంటులో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. ఓకే రైట్. మరి ఈ రిపోర్ట్ యొక్క టైం పీరియడ్ ఏంది? మనకి ఈ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ అనేది ఏ టైం పీరియడ్ వరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనే దాని గురించి ఇక్కడ మనం డీటెయిల్గా చూస్తే 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి 2026-27 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఇంప్లిమెంట్ అవుతాయి. అనగా 5 ఫినాన్షియల్ ఇయర్లో మనకి ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ చూస్తే మరి 16th ఫినాన్స్ కమిషన్ సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్స్ యొక్క షేర్ను ఏ విధంగా డివైడ్ చేస్తుంది అనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి సెంట్రల్ ట్యాక్సెస్లోని ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఇలాంటి పన్నుల విషయంలో ఈ సెంట్రల్ ట్యాక్సెస్లో ద్వారా వచ్చిన అమౌంట్ అనేది ఒక 1 lakh crore అని మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనకి సెంట్రల్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఇలా కొన్ని సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్లో స్టేట్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుందండి. అలా ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ ఎంత? ఒక 1 lakh crore అనుకుంటే ఇందులో స్టేట్స్కి షేర్ ఎంత ఇవ్వాలి అనేది ఫినాన్స్ కమిషన్ యొక్క మెయిన్ డ్యూటీ. మరి ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్కి స్టేట్స్కి మధ్యలో వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్స్ యొక్క షేర్ను డిసైడ్ చేసేటప్పుడు వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని ఫాలో అవుతుంది. ఈ వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో 16th ఫినాన్స్ కమిషన్ స్టేట్స్కి 41% షేర్ను డిసైడ్ చేయడం జరిగిందండి. ఎంత? 41% షేర్ను డిసైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ ట్యాక్సెస్ అమౌంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh crore అనుకున్నాం కదా. ఇందులో 41,000 crore అనేది స్టేట్స్కి ఇవ్వాలి, రిమైనింగ్ అనేది సెంట్రల్. మరి ఈ 41,000 స్టేట్స్కి ఇచ్చిన 41,000 అమౌంట్ని మళ్ళీ స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలా వద్దా? డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా స్టేట్స్ మధ్యలో ఈ 41,000 crore డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఫినాన్స్ కమిషనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా రైట్. ముందుగా ఇక్కడ సెంట్రల్కి స్టేట్స్కి మధ్యలో ట్యాక్సెస్ షేర్ చేసేటప్పుడు సెంట్రల్కి స్టేట్స్కి మధ్యలో వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని యూజ్ చేశారు. స్టేట్స్కి ఇచ్చిన 41% అమౌంట్లో స్టేట్స్ మధ్యలో డివైడ్ చేసేటప్పుడు, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో 41% ట్యాక్స్ అమౌంట్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా మరి ఇండియాలో మనకి స్టేట్స్ యొక్క జాగ్రఫికల్ ఏరియా అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. అదేవిధంగా పాపులేషన్ ఒక స్టేట్లో ఎక్కువ ఉంది, ఒక పాపులేషన్ ఒక స్టేట్లో తక్కువ ఉంటుంది. కాబట్టి ఇండియాలోని 28 స్టేట్స్కి ఆల్ స్టేట్స్కి ఈక్వల్గా ప్రియారిటీ ఇవ్వలేము. కాబట్టి స్టేట్స్ మధ్యలో ఈ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒక 6 క్రైటీరియాస్ ఆధారంగా ఏంటిదండి? ఒక 6 క్రైటీరియాస్ ఆధారంగా స్టేట్స్ మధ్యలో ఈ 41% ట్యాక్స్ అమౌంట్ని స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ 6 క్రైటీరియాస్ ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా 16th ఫినాన్స్ కమిషన్ తీసుకున్న 6 క్రైటీరియాస్ ఏంటివి అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే 16th ఫినాన్స్ కమిషన్ తీసుకున్న 6 క్రైటీరియాస్ ఒకసారి చూస్తే ఇన్కమ్ డిస్టెన్స్ ఏంటిదండి? ఇన్కమ్ డిస్టెన్స్. సెకండ్ వన్ 2011 పాపులేషన్. థర్డ్ వన్ ఏరియా. ఫోర్త్ వన్ ఫారెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. సిక్స్త్ వన్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఇలా తీసుకోవాలి అండి. మరి ఇప్పుడు ఏమంటున్నాం మనము? సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్స్కి షేర్గా 16th ఫినాన్స్ కమిషన్ ఒక 41% ఇవ్వాలి అని డిసైడ్ చేసింది. ఆ 41% షేర్ ఎలా అంటే ఇక్కడ
2026-27 ఫినాన్షియల్ ఇయర్, 2027-28 ఫినాన్షియల్ ఇయర్, 2028-29 ఫినాన్షియల్ ఇయర్, 2029-30 ఫినాన్షియల్ ఇయర్, 2030-31 ఫినాన్షియల్ ఇయర్. 2026-27లో సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ ద్వారా అమౌంట్ అనేది ఏ ట్యాక్సెస్ ద్వారా అమౌంట్ వస్తే ఆ ట్యాక్సెస్ డివైడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ జిఎస్టీ అన్నం చూడండి, వాటికి సంబంధించిన ట్యాక్సెస్ ద్వారా 26-27లో ఒక 1 lakh crore అమౌంట్ వస్తే ఇందులో మనం ఒక 41% అంటే ఒక 41,000 ఇవ్వాల్సి వస్తుంది. 27-28 ఒక 1,50,000 crore వచ్చింది అనుకో, ఇందులో 41% అమౌంట్ ఇవ్వాలి. 28-29లో ఒక 2 lakh crore వచ్చింది అనుకో, ఇందులో 41% అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఈ 5 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్లో 41% అమౌంట్ స్టేట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2026-27లో మనకి సెంట్రల్ ట్యాక్సెస్కి వచ్చిన అమౌంట్ అనేది ఒక అమౌంట్ అయితే ఆ అమౌంట్లో 41% స్టేట్స్కి ఇవ్వాలి. ఏంటిది? 41% స్టేట్స్కి ఇవ్వాలి. ఈ 41% అమౌంటే ఒక 1 lakh crore అనుకుందాం. ఏంటిది? 41% అమౌంటే 1 lakh crore. ఓకే, రైట్. ఏం చేసినాం ఇక్కడ? సెంట్రల్కి స్టేట్స్కి మధ్యలో వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో 41% స్టేట్స్కి డివైడ్ చేసినాం కదా. అలా స్టేట్స్కి ఇచ్చే 41% అమౌంటే ఒక 1 lakh crore అనుకుందాం కొద్దిసేపు. ఓకే, రైట్. ఈ 1 lakh crore స్టేట్స్ మధ్యలో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, 41% అమౌంటే కదా, రైట్. ఏమంటున్నాము? హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటున్నాం. ఈ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక 6 క్రైటీరియాస్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఎస్, ఈ 6 క్రైటీరియాస్కి వెయిటేజ్ ఆధారంగా ఏంటిదండి? వెయిటేజ్ ఆధారంగా ఈ 6 క్రైటీరియాస్ ఆధారంగా స్టేట్స్కి ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ యొక్క 1 lakh crore. ఎలా అంటే ఇక్కడ ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియాకి ఏంటిదండి? ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియాకి మనము 42.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఎంత? 42.5% వెయిటేజ్ అంటే 1 lakh crore 42,500 crore అనేది మనము ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియా ఆధారంగా స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఏంటండి? స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియాకి ఏమి తీసుకోవాలి ఇక్కడ మనము ప్రామాణికంగా అంటే ఇండియాలో మనకి 28 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 28 స్టేట్స్లో టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోవా స్టేట్, హర్యానా స్టేట్, కర్ణాటక స్టేట్ టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి కలిగిన స్టేట్స్ అని మనం ఇక్కడ తీసుకుంటే ఈ టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి కలిగిన స్టేట్స్ యొక్క యావరేజ్ చేయాలి. గోవా యొక్క పర్ క్యాపిటా జిఎస్డిపి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakh crore అనుకుంటే హర్యానా పర్ క్యాపిటా జిఎస్డిపి అనేది ఒక 3 lakh crore అనుకుంటే ఇక్కడ చూద్దామండి యావరేజ్ అనేది ఇక్కడ గోవా యొక్క పర్ క్యాపిటా జిఎస్డిపి అనేది ఒక 5 lakh crore, హర్యానా యొక్క పర్ క్యాపిటా జిఎస్డిపి అనేది ఒక 3 lakh crore అనుకుంటే అదేవిధంగా కర్ణాటక యొక్క పర్ క్యాపిటల్ జిఎస్డిపి కూడా ఒక 3 lakh crore లేదా ఒక 2 lakh crores అని మనం అనుకుంటే బై యావరేజ్ 3 స్టేట్స్ ఎంత అవుతుందండి ఇక్కడ 10 lakh crore బై 3 ఎంత వస్తుంది ఇక్కడ యావరేజ్గా 3,33,000 అనేది మనకి యావరేజ్గా రావడం జరుగుతుంది. ఇదేంటిది ఇండియాలోని టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి స్టేట్స్ యొక్క యావరేజ్ ఏంటిదండి ఇండియాలోని టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి యావరేజ్ ఎంత 3,33,000. ఇన్కమ్ డిస్టెన్స్కి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఇది 3,33,000 ఏందండి 3,33,000 రూపీస్ని ఇన్కమ్ డిస్టెన్స్కి మనం ఇక్కడ బేస్ తీసుకొని ఏం చేస్తాం ఇక్కడ ఇది బేస్ ఏంటిది ఇండియాలోని టాప్ 3 పర్ క్యాపిటా జిఎస్డిపి యావరేజ్ మొదటి 3 రాష్ట్రాల యొక్క జిఎస్డిపి సగటు విలువ అవుతుంది ఈ 3,33,000 రూపాయలు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే
ఇండియాలోని 28 స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ జిఎస్డిపి వాల్యూ అనేది మనకి ఇక్కడ 1,50,000 crore ఉంది. ఓకే రైట్. దీన్ని ఈ 3,33,000 తోటి కంపేర్ చేయాలి. మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఏమైతుంది ఇక్కడ 3,33,000. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ జిఎస్డిపి 1,33,000 అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అండి? ఇప్పుడు 2 lakhs ఉంది. గ్యాప్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. వేరియేషన్ ఎంత? 2 lakhs గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇదే 3,33,000 ని తెలంగాణ యొక్క జిఎస్డిపి ఫర్ ఎగ్జాంపుల్ కి మనము ఒక 1,93,000 ఉంది అనుకుందాం. ఏంటి? 1,93,000 crore ఉంది అనుకుంటే ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ 3,33,000 1,93,000 ఏమైతుంది? మధ్యలో ఇన్కమ్ డిస్టెన్స్ గ్యాప్ తక్కువగా ఉంటుంది. ఏంటిది? 1,93,000 కాబట్టి నీకు ఇక్కడ ఏమైతుంది? ఇన్కమ్ డిస్టెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదే 3,33,000కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకేదైనా స్టేట్ తీసుకోండి. ఏంటిది? మనము ఒక తమిళనాడు స్టేట్ తీసుకుంటే తమిళనాడు స్టేట్ యొక్క పర్ క్యాపిటల్ జిఎస్డిపి అనేది 2,33,000 అనుకుందా. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది? ఓన్లీ 1 lakh crore మాత్రమే రావడం జరుగుతుంది. ఇలా ఇండియాలోని టాప్ 3 జిఎస్డిపి స్టేట్స్ యొక్క యావరేజ్ వాల్యూ ఏదైతే ఉంటుందో యావరేజ్ వాల్యూ తోటి ఇండియాలోని రిమైనింగ్ స్టేట్స్ అన్నిటినీ కూడా కంపేర్ చేసినప్పుడు ఏ స్టేట్ యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్ కి ఇక్కడ మనం క్రైటీరియా ఎంత తీసుకున్నాము? 42.5% వెయిటేజ్ అన్నాం కదా ఇన్కమ్ డిస్టెన్స్ కి. ఈ 1 lakh crore లో 42,500 కోట్లు 42,500 crores అమౌంట్ ని ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ కి మనం ఎక్కువగా ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ తో కంపేర్ చేస్తే తమిళనాడు స్టేట్ కి ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 1 lakh ఉంది. ఉత్తరప్రదేశ్ కి ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 lakh crores ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ కి హైయెస్ట్ అమౌంట్ ఇస్తారు, తమిళనాడుకి తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ స్టేట్ తో కంపేర్ చేస్తే. ఇలా ఏ స్టేట్ ఇన్కమ్ అయితే జిఎస్డిపి అయితే టాప్ 3 పర్ క్యాపిటల్ జిఎస్డిపి యావరేజ్ అమౌంట్ తోటి కంపేర్ చేస్తే డిస్టెన్స్ ఎక్కువగా వస్తుందో ఆ స్టేట్ కి హైయెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ డిస్టెన్స్ తగ్గిన స్టేట్ కి తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనము టాప్ 3 పర్ క్యాపిటల్ జిఎస్డిపి యావరేజ్ చేసిన స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3,33,000 అమౌంట్ 3,33,000 crore అంటున్నాం కదా. మరి ఇప్పుడు గోవాది ఎంత రాసినామండి? 5 lakh crore రాసినాం. మరి ఇప్పుడు ఈ యావరేజ్ కంటే గోవా స్టేట్ ఎక్కువగా ఉందా? ఇన్కమ్ డిస్టెన్స్ ఏముండదు కదా అని అంటే ఇలా తీసుకున్న టాప్ 3 స్టేట్స్ ఏవైతే తీసుకుంటామో వాటికి సపరేట్ ఒక ఫార్ములా ప్రకారము ఒక అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న స్టేట్కి ఇచ్చినంత అమౌంట్ ఇవ్వరు. ఇన్కమ్ డిస్టెన్స్ తక్కువగా ఉన్న స్టేట్కి ఏదైతే అమౌంట్ వస్తుందో ఈ టాప్ 3 స్టేట్స్ కూడా ఒక ఫార్ములా ప్రకారం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా ఏంటండి? 2011 పాపులేషన్. 2011 పాపులేషన్ ఎంత తీసుకున్నారు? వెయిటేజ్ 17.5% వెయిటేజ్. ఇప్పుడు మన అమౌంట్ ఎంత? 1 lakh crore. 1 lakh crore లో మనము 42,500 రూపీస్ ఏ విధంగా పంచాలన్నాము? ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా. ఓకే. నెక్స్ట్ 17.5% అంటే 17,500 crore అనేది మనము 2011 పాపులేషన్ క్రైటీరియా ప్రకారము పంచాలండి. ఏంటిది? 2011 సెన్సెస్ ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయాలి స్టేట్స్కి. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియాలో 1951 నుంచి 1980 వరకు ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ వచ్చిందండి. ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అంటే పాపులేషన్ విపరీతంగా పెరిగింది 1950 టు 1980. మనకి 1980 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలోని ఆల్ స్టేట్స్కి పాపులేషన్ని తగ్గించడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ని తీసుకురావాలి అని చెప్పి స్టేట్స్ అన్నిటికీ కూడా గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలా 1980 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆ గైడ్లైన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశాయి. ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏం చేశాయంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ని రెడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినాయి. అందుకోసం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని, స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ని, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీలను చేయించడం స్టార్ట్ చేశాయి సౌత్ ఇండియన్ స్టేట్స్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ని
ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో 2011 వరకు నార్త్ ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేటు 3.5, 4.0, సౌత్ ఇండియన్ స్టేట్స్ 1.9, 2.0 ఇలా రావడం జరిగింది. టోటల్ ఫర్టిలిటీ రేట్ సౌత్ ఇండియన్ స్టేట్లో రెడ్యూస్ అయినాయి, నార్త్ ఇండియన్ స్టేట్స్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అయింది. సో నార్త్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ పెరిగింది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ తగ్గింది. కానీ 16th ఫినాన్స్ కమిషన్ ఇక్కడ 2011 పాపులేషన్ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ స్టేట్కి ఈ 17,500 crore హైయెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లోయెస్ట్ పాపులేషన్ కలిగిన స్టేట్స్కి లోయెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పాపులేషన్ని బేస్ చేసుకుని అమౌంట్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ని రెడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటిది? సెంట్రల్ గవర్నమెంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి పాపులేషన్ని తగ్గించాలి, టోటల్ ఫర్టిలిటీ రేట్ని తగ్గించండి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ని పాటించిన స్టేట్స్కి ఇక్కడ అమౌంట్ తక్కువ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ గైడ్లైన్స్ని పాటించని స్టేట్స్కి ఇక్కడ అమౌంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కొన్ని స్టేట్స్ ఆర్గ్యుమెంట్ చేయడం వలన మనకి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనే క్రైటీరియాని కూడా తీసుకురావడం జరిగింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనే క్రైటీరియాని కూడా తీసుకురావడం జరిగిందండి. మరి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటిది అంటే మనకి ఒక 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఇక 1 lakh crore ఒక 10,000 crore అనేది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి స్టేట్స్ మధ్యలో. ఇక్కడ ఇండియాలోని స్టేట్స్లో ఏ స్టేట్ అయితే టోటల్ ఫర్టిలిటీ రేట్ని రెడ్యూస్ చేశాదో, అంటే 28 స్టేట్స్ని కంపేర్ చేస్తే అందులో టోటల్ ఫర్టిలిటీ రేటు హైయెస్ట్ రెడ్యూస్ చేసిన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్కి హైయెస్ట్ అమౌంట్ వస్తుంది. ఓకే, రైట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించకుండా ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోయెస్ట్ అమౌంట్ రావడం జరుగుతుంది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్లో భాగంగా. ఇక్కడ మనకి టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించాము కాబట్టి తెలంగాణకి 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఉన్న క్రైటీరియా ప్రకారం తక్కువ అమౌంట్ వస్తుంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించిన స్టేట్కి హైయెస్ట్ అమౌంట్ ఇస్తామంటున్నారు డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్లో. సో ఇక్కడ తెలంగాణకి హైయెస్ట్ అమౌంట్ వస్తుంది, ఇక్కడ తెలంగాణకి తక్కువ వస్తుంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్కి హైయెస్ట్ అమౌంట్ వస్తుంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్కి తక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్స్ మధ్యలో ఉన్న ఈ పాపులేషన్ మీద ఉన్న ఈ ఇష్యూ క్లియర్ చేయడం జరిగింది. ఇలా 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం 70,500 crore అనగా 17.5. అదేవిధంగా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ప్రకారం ఒక 10% వెయిటేజ్ ఇచ్చి అక్కడ ఆల్ స్టేట్స్కి ఇక్కడ మనం ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏరియా ప్రకారం ఎంత? 10% వెయిటేజ్ అండి. ఏరియా ప్రకారం 10% వెయిటేజ్ అంటే ఒక 10,000 crore అనేది మనకి ఏరియా ప్రకారం, అనగా ఇప్పుడు గోవా స్టేట్ యొక్క జాగ్రఫికల్ ఏరియా, రాజస్థాన్ స్టేట్ యొక్క జాగ్రఫికల్ ఏరియా రెండు కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజస్థాన్ యొక్క జాగ్రఫికల్ ఏరియా ఎక్కువ ఉంది, గోవా యొక్క జాగ్రఫికల్ ఏరియా అనేది తక్కువ ఉంది. సో ఈ జాగ్రఫికల్ ఏరియా ఎక్కువగా ఉన్న రాజస్థాన్కి ఎక్కువ అమౌంట్, జాగ్రఫికల్ ఏరియా తక్కువగా ఉన్న గోవా స్టేట్కి తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక 10,000 crore జాగ్రఫికల్ ఏరియా ప్రకారం 28 స్టేట్స్ మధ్యలో డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాకి ఎంత ఇచ్చిన క్రైటీరియా? ఇక్కడ 10% క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఈ 1 lakh crore 10% ఎంత? 10,000 crore. ఎంత? 10,000 crore. అంటే ఇండియాలోని స్టేట్స్లో ఏ స్టేట్లో అయితే ఫారెస్ట్ కవర్ హైయెస్ట్గా ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారం, హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్న పర్సంటేజ్ ప్రకారం హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్న స్టేట్కి హైయెస్ట్ అమౌంట్ పోతుంది. లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉంటే లోయెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి జీడిపికి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనే క్రైటీరియాకి కూడా 10% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 lakh crore మళ్ళీ ఒక 10% ఎంత? 10,000 crore అనేది స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఫార్ములాను యూజ్ చేయాలి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిదండి? మనకి ఒక కంట్రీలోని పీపుల్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్. ఓకే, రైట్. మరి టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ అంటే పీపుల్ అందరు ఎక్కడ ఉంటారండి? స్టేట్స్లో ఉంటారు. అంటే జీడిపి ఈజ్ నథింగ్ బట్ 28 స్టేట్స్ యొక్క టోటల్ జిఎస్డిపి వాల్యూ. ఓకే, రైట్. ఇలా ఇప్పుడు జీడిపి వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakh crore అనుకుందాం ఇండియా జీడిపి. ఇలా మనకి 28 స్టేట్స్ యొక్క జిఎస్డిపి వాల్యూలు యాడ్ చేస్తేనే
ఈ 2 lakh crore అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క జిఎస్డిపి వాల్యూ అనేది ఒక 50,000 crore, తెలంగాణ యొక్క జిఎస్డిపి వాల్యూ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 crore అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క జిఎస్డిపి వాల్యూ అనేది మనము ఒక 10,000 crore తీసుకుందాం. తెలంగాణ యొక్క జిఎస్డిపి వాల్యూ ఒక 15,000 crore తీసుకుందాం. తమిళనాడు యొక్క జిఎస్డిపి వాల్యూ ఒక 20,000 crore తీసుకుందాం. కేరళ యొక్క జీడిపి వాల్యూ ఒక 3,000 crore, ఒక గోవా యొక్క జీడిపి వాల్యూ 1,000 crore. ఇలా తీసుకుంటే ఇక్కడ 2 lakh crore ఉత్తరప్రదేశ్ యొక్క జీడిపి ఎంత 10,000 crore, జిఎస్డిపి ఎంత 10,000 crore, తెలంగాణది ఎంత 15,000, తమిళనాడు ఎంత 20,000, కేరళ ఎంత 3,000, గోవా ఎంత 1,000 crore. ఇక్కడ చూస్తే నీకు ఈ జీడిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎవరిదండి? తమిళనాడు ఎంత 20,000 crore ఉంది. కాబట్టి ఈ జీడిపికి హైయెస్ట్ గా ఏ స్టేట్ యొక్క జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ వస్తుందో ఆ స్టేట్కి ఏం చేస్తారంటే ఈ 10% వెయిటేజ్ ఉన్న 10,000 crore హైయెస్ట్ అమౌంట్ ఇస్తారు. అలా జీడిపికి హైయెస్ట్ గా ఏ స్టేట్ యొక్క జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ వస్తుందో వాటి ఆర్డర్ ప్రకారము ఈ 10% వెయిటేజ్ క్రైటీరియా అమౌంట్ను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇలా మనకి 6 క్రైటీరియాస్ ఆధారంగా కంప్లీట్గా మనకి ఇన్కమ్ డిస్టెన్స్ 42.5%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 17.5%, ఏరియాకి 10%, పాపులేషన్కి 10%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి 10%, కాంట్రిబ్యూషన్ జీడిపికి 10%, ఓవరాల్గా ఒక 100% తీసుకురావడం జరిగింది. ఇలా మనకి స్టేట్స్ మధ్యలో సెంట్రల్ ట్యాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనకి ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక 6 క్రైటీరియాస్ ఆధారంగా ఆ క్రైటీరియాస్ ఈ వెయిటేజ్ ఆధారంగా మనకి స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా డిస్ట్రిబ్యూట్ చేయగా తెలంగాణ స్టేట్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూస్తే తెలంగాణకి 16th ఫినాన్స్ కమిషన్ సెంట్రల్ ట్యాక్సెస్లో తెలంగాణ షేర్ అనేది 2.102%గా మనకి డిసైడ్ చేస్తే 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు 2.174%కి ఇది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ అనేది 4.047% నుంచి 4.217%కి పెంచడం జరిగింది. ఇంతసేపు మనం చూసిన 6 క్రైటీరియాస్ ఉన్నాయి కదా, ఆ 6 క్రైటీరియాస్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చే షేర్ ఎంత అంటే 4.217%. ఆ 6 క్రైటీరియాస్ ఆధారంగా తెలంగాణ యొక్క రోల్ ప్రకారము తెలంగాణకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 2.174%. ఎవ్రీ ఇయర్ 2026-27 నుంచి 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు తెలంగాణ షేర్ 2.174%, ఆంధ్రప్రదేశ్ది 4.217%. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా మనకి 16th ఫినాన్స్ కమిషన్ మనకి లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అదేవిధంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మనకి 15th ఫినాన్స్ కమిషన్ అనేది రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇచ్చింది, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇచ్చింది, లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చింది, డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ఇచ్చింది, అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి 16th ఫినాన్స్ కమిషన్ కేవలం 2 types ఆఫ్ గ్రాంట్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది. ఒకటి లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్, డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. అందులో లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్కి ఎంత అంటే 7,91,493 crores తీసుకురావడం జరిగిందండి. ఎంత? 7,91,493 crores. మరి 7,91,493 crores-ని లోకల్ గవర్నమెంట్ అంటే రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్. ఈ 7,91,493 crores-లో రూరల్ లోకల్ బాడీస్కి 4,35,236 crores, అర్బన్ లోకల్ బాడీస్కి ఎంత 3,56,257 crore. మనకి 16th ఫినాన్స్ కమిషన్ ఈ లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్లో పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అని చెప్పి కొత్తగా ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 4,35,236 crores ఏవైతే ఉన్నాయో ఇందులో బేసిక్ గ్రాంట్ 3,48,188 crore, పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఎంత 87,448 crore. బేసిక్ గ్రాంట్ ఏమో 3,48,188 crore, పర్ఫార్మెన్స్ గ్రాంట్ 87,048 crore ఇవ్వడం జరిగింది. మరి ఎందుకోసం బేసిక్ గ్రాంట్, పర్ఫార్మెన్స్ గ్రాంట్ అంటే
బేసిక్ గ్రాంట్ అంటే ఇండియాలోని రూరల్ గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉంటాయో అక్కడ శానిటైజేషన్ కోసము, అదేవిధంగా రోడ్డు క్లీనింగ్ కోసము, అదేవిధంగా ఇతరత్ర యాక్టివిటీస్ కోసం, రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ కోసము బేసిక్ గ్రాంట్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 3,48,188 crore ఆల్ గ్రామ పంచాయతీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ గ్రాంట్స్. మరి పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అంటే రూరల్ ఏరియాలో ఉండే ఎవ్రీ గ్రామ పంచాయతీ ఆ రూరల్ ఏరియాలో హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, అదర్ ట్యాక్సెస్ ద్వారా అమౌంట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇండియాలోని ఏ రూరల్ ఏరియాస్ అయితే ఆ రూరల్ ఏరియా నుంచి ట్యాక్సెస్ అమౌంట్ ఎక్కువగా కలెక్ట్ చేస్తాయో, ఏ రూరల్ ఏరియా అయితే ఎక్కువగా ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తుందో ఆ గ్రామ పంచాయతీకి, ఆ రూరల్ ఏరియాకి పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలోని ఆల్ స్టేట్స్లో ఉన్న రూరల్ ఏరియాస్లో ఏ గ్రామ పంచాయతీలో అయితే ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేస్తారో ఆ గ్రామ పంచాయతీకి పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, నగర పంచాయతీలు, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా అర్బన్ లోకల్ బాడీస్. అర్బన్ లోకల్ బాడీస్లో మనకి శానిటైజేషన్ కోసము, డ్రైనేజీ క్లియర్ చేయడం కోసము అన్నీ కూడా బేసిక్ గ్రాంట్లో భాగంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే శానిటైజేషను, అదేవిధంగా క్లీనింగ్, రోడ్ క్లీనింగ్ ప్రోగ్రామ్కి, మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చేయడానికి బేసిక్ గ్రాంట్ కింద ప్రతి మున్సిపాలిటీకి, నగర పంచాయతీకి, కార్పొరేషన్కి, మెట్రోపాలిటన్ సిటీకి, ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్కి ప్రొవైడ్ చేయడానికి 2,32,125 crores ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గ్రాంట్ కింద అన్ని మున్సిపాలిటీలకు వెళ్ళిపోతాయి అర్బన్ లోకల్ బాడీస్కి. మరి ఎక్కడ మున్సిపాలిటీలో అయితే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఏ మున్సిపాలిటీలో తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఏ మెట్రోపాలిటన్ సిటీలో ఎక్కువగా అమౌంట్ వస్తుంది, ఏ మెట్రోపాలిటన్ సిటీలో తక్కువ అమౌంట్ వస్తుంది, ఇవన్నీ చూసి హైయెస్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసే అర్బన్ లోకల్ బాడీస్కి పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసే లోకల్ బాడీకి తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కోసం 56,100 crore ఇవ్వడం జరిగింది. మరి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ ఒక 20 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాకి ఈ సర్కిల్లో హైదరాబాద్ టౌన్ ఉండేది. ఈ హైదరాబాద్ టౌన్ ఏరియాలో మ్యాన్ హోల్స్, డ్రైనేజీ సిస్టమ్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ అంతా క్లియర్గా ఉండేది. ఆఫ్టర్ 20 years హైదరాబాద్ సిటీ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. మరి సెంటర్లో ఉన్న ఈ హైదరాబాద్ టౌన్కి మ్యాన్ హోల్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ రెయిన్ఫాల్ వర్షం పడితే వెంటనే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయగానే వాటర్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్ళిపోతుంది. మరి సిటీ ఎక్స్టెండ్ అయిపోయింది కదా, మరి సిటీ ఇలా ఎక్స్టెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లేదు, డ్రైనేజీ లేదు, వర్షాలు పడ్డప్పుడు వాటర్ బయటనే ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి సిటీ ఎక్స్టెండ్ అయిన ప్రాంతానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ని, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ని, మ్యాన్ హోల్స్ లాంటివి ఏర్పాటు చేయడానికి ఈ యొక్క అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కోసము 56,100 crore అంటే సిటీలో ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ఉందో సిటీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత, విస్తరించిన తర్వాత ఈ యొక్క టౌన్ పరిధికి కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సిస్టాన్ని క్లియర్ చేయడానికి 56,100 crores తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, అర్బనైజేషన్ ప్రీమియం. అర్బనైజేషన్ ప్రీమియం కాన్సెప్ట్ 2004లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా కాన్సెప్ట్ ప్రకారం తీసుకొచ్చారు. అంటే ఒక టౌన్కి నియర్ బై విలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ నియర్ బై విలేజెస్లో అర్బన్ ఎమ్యూనిటీస్, పట్టణ ప్రాంత సౌకర్యాలు ఈ విలేజ్ ఏరియాలో మనం ప్రొవైడ్ చేస్తే, ఏంటిది అర్బన్ ఎమ్యూనిటీస్ని విలేజ్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తే, అర్బన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా విలేజ్ ఏరియాకి వస్తే, అర్బన్లో ఉన్న ఇండస్ట్రీస్ విలేజ్ ఏరియాకి, అర్బన్లో ఉన్న ఎడ్యుకేషన్ విలేజ్ ఏరియాకి, అర్బన్లో ఉన్న ఎడ్యుకేషన్ విలేజ్ ఏరియాకి ఇలా రావడం వలన ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, ఎంప్లాయ్మెంట్ కంప్లీట్గా విలేజ్ ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది. ఇలా రావడం వలన ఏమవుతుంది అంటే విలేజ్ ఏరియాలు కూడా ఫ్యూచర్లో సిటీలో మర్జ్ అయిపోతాయి. అలా అర్బనైజేషన్ ప్రీమియం కోసం డెవలప్ చేయడానికి ఒక 10,000 crore అర్బన్ లోకల్ బాడీస్లో భాగంగా గ్రాంట్ ఇవ్వాలని చెప్పి 16th ఫినాన్స్ కమిషన్ క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ మనకి డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్లు ఎంత ఇవ్వాలి అన్నదంటే 2,04,401 crore ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అందులో మనకి గ్రాంట్లు స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్కి, స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్కి ఇవ్వాలని తెలియజేసింది. స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే మనకి ఏదైనా డిసాస్టర్ వచ్చిన తర్వాత ఆ డిసాస్టర్ వలన పీపుల్ ఇబ్బంది పడితే వారిని, ఒక ఫ్లడ్ వచ్చింది, ఒక వరద రావడం వల్ల ఒక ప్రాంతంలో పీపుల్ చిక్కుకుపోయారు, అక్కడికి డిసాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించాలి. ఆ డిపార్ట్మెంటే స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్. ఒకవేళ డిసాస్టర్ వస్తే డిసాస్టర్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికోసం స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఉంటుంది. ఆఫ్టర్ డిసాస్టర్ ఏమో స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్, బిఫోర్ డిసాస్టర్ ఏమో స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్. ఈ రెండు డిపార్ట్మెంట్లకి మనము 2,04,401 crore అలొకేట్ చేయాలి అని చెప్పి, గ్రాంట్లు ఇవ్వాలని చెప్పి 16th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. మరి ఈ టోటల్ అమౌంట్ అనేది ఎలా షేర్ చేసుకోవాలి అంటే సెంట్రల్ 75% ఇవ్వాలి, స్టేట్స్ 25% వరకు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలా సెంట్రల్ గవర్నమెంట్ మనకి 1,55,091 crore రూపీస్ని డిసాస్టర్ గ్రాంట్స్ కింద స్టేట్స్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి 16th ఫినాన్స్ కమిషన్ మనకి క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇలా ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ ఇంట్లో చిక్కుకుపోయిన ప్రజల్ని ఈ స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్ వారు అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇలా సురక్షిత ప్రాంతానికి చేర్చాలి, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, మెడిసిన్ ప్రొవైడ్ చేయాలి. వీళ్ళ కోసము ఇచ్చేదే స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చే గ్రాంట్. ఈ ఫ్లడ్ రాకముందే ఈ ప్రాంతంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడడం కోసము ముందుగానే ఇనిషియేటివ్ తీసుకునేదే స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్. ఫ్లడ్ రాకముందు ఇనిషియేటివ్ తీసుకునేది SDMF. వీరి కోసం కొంచెం అమౌంట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇలా స్టేట్స్ 75%, అదేవిధంగా 25% స్టేట్స్ అనేది ఈ యొక్క అమౌంట్ని షేర్ చేసుకోవాలి. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే సెంట్రల్ 90% ఇస్తుంది, స్టేట్స్ ఎంత ఇవ్వాలి, 10% ఇవ్వాల్సి వస్తుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాలు. ఓకేనా, రైట్. ఇలా మనకి 2026 నుంచి 31 వరకు మొత్తంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్, లోకల్ గవర్నెన్స్ గ్రాంట్స్ రెండు కలిపితే 9.47 lakh crores అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి 16th ఫినాన్స్ కమిషన్ స్టేట్స్కి ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ రిపోర్ట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం 16th ఫినాన్స్ కమిషన్ అపాయింట్ ఎప్పుడు చేశారు, 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఎవరు, 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యే టైం పీరియడ్. రీసెంట్గా TGPSC Group 2లో 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ యొక్క అమలు కాలం టైం పీరియడ్ పైన క్వశ్చన్ రావడం జరిగింది. 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, వీటిలో స్టేట్స్కి ఎంత షేర్ ఇచ్చారు, స్టేట్స్కి సెంట్రల్కి మధ్యలో వర్టికల్ డివల్యూషను, స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషను, ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ కోసం 6 క్రైటీరియాస్ తీసుకున్నాం. ఆ క్రైటీరియాస్ యొక్క వెయిటేజు, అదేవిధంగా ఈసారి లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్లో బేసిక్ గ్రాంట్స్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ తీసుకొచ్చారు. ఆ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అనేది ఫిజికల్ ఎఫర్ట్ను బేస్ చేసుకొని తీసుకొచ్చారు అనేది తెలుసుకోవాలి. అర్బన్ లోకల్ బాడీస్లో కూడా పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఉన్నాయి, బేసిక్ గ్రాంట్స్ ఉన్నాయి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉంది, అర్బన్ ప్రీమియం కోసం ఉంది. ఇవన్నీ క్లియర్గా చూడాలి. లోకల్ అదేవిధంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ఏవేవి ఉన్నాయి అవి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. ఇది 16th ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్టుకు సంబంధించిన అంశాలు. తర్వాత క్లాస్లో మనం మరిన్ని కరెంట్ ఎకానమీ అప్డేట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.